ఆదికాండం 3వ అధ్యాయం తెరుద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వద్దాం. చల్లపుట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, యజమాధిపతి, ఈ సాయంకాలం మరొకసారి మమ్మల్ని అందరూ ఈ రీతిగా ఇక్కడ చేర్చున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ యొక్క వాక్యం మధ్యకు మేమందరం వస్తూ ఉండగా సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని చేర్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ స్వరమును విని నీ యొక్క సత్యంను గ్రహించుటకు కేవలం నీ కృప మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. ఈ రాత్రి ప్రభువా, మా హృదయాన్ని సంధించమని, మాలో ఉన్న మలినమైన వాటిని, లోక సంబంధించిన వాటిని, వ్యర్థమైన వాటిని, కఠినమైన దాన్ని, నీకు వ్యతిరేకమైన వాటిని పూర్తిగా తీసివేయమని, మమ్మల్ని నూతనపరచమని, బలపరచమని, దీవించమని. అలాగే ప్రభా, ఈ దినము ఏ బిడ్డలైతే తమ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చున్నారో ఆ 10 మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క సత్యం కింద వాళ్ళు నడిపించండి. మొదటిసారిగా ఒక పరిపూర్ణమైన వర్తమానంలోకి అడుగు పెడుతూ ఉండగా ప్రభా, వారిని మీరు సంధించండి, వారితో మాట్లాడండి. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా, నన్ను మమ్మల్ని పూర్తిగా నీ స్వాధీనంలో తీసుకురమని, నీ కృపచేత ఆత్మచేత నింపి నడిపించి మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరిట ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చున్నాం. నేను నమ్ముతా ఉన్నా, రాను రాను ప్రతి వారం మీకు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నా. సరిపోద్దా లోపల? సరిపోతుందా లోపల అంటున్నా. ఆయన కనబట్లే. ఎలీషా గారు ఎక్కడ? అవతల పక్కన గోడ కట్టేటప్పుడు చెప్పాను మీకు, అంత జ్ఞాపకం ఉంది అనుకుంటా. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఆ రోజు చెప్పిన మాట. అవతల పక్కన ఏం చేయొద్దు, కిచెన్ ఏదో కట్టాలి, బాత్రూమ్ ఏదో కట్టాలి, నాకు ఏం సరిపోదు, పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, వద్దు ఆపమన్ను. మొన్న ఇటు పక్కన బాత్రూమ్ కడతాను ఇంకో మాట చెప్పా, అయ్యా అది అటు పక్కకు పోవాలి చర్చి, అలా ఇటు పక్క వెనక్కి చివరిదాకా పోవాల్సి వస్తుంది, నువ్వు తొందరపడ మాకు, అయినా సరిపోదని చెప్పడం జరిగినది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయ్యా? ఫస్ట్ ఎక్కడ కడదా ఉన్నారు చర్చి? అక్కడ. గుర్తుందా మీకు? ఎవరున్నారు ఆ రోజు వచ్చిన వాళ్ళు? ఆ రోజు ఉన్నోళ్ళు 2 3 అంతేనా? మీ ముగ్గురే సాక్షులు. ఆ రోజు అక్కడ కాదు, దేవుడు ఇక్కడ చూపించాడని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ సరిపోదని మనకు అర్థమవుతున్నది. ఇదంతా ఏంటంటే కొద్దిమంది దేవుడి చేత ప్రేరేపించబడి చేసిన పరిచర్య యొక్క ఫలితం ఇది. ఒకసారి చప్పట్లు కూడా వాళ్ళందరికీ వస్తాం సంతోషంగా. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని వెచ్చిచ్చారు, వాళ్ళు డబ్బులు వెచ్చిచ్చారు, వాక్యాన్ని తీసుకెళ్ళి పంచారు, చల్లారు. ఈరోజు ఇదిగో ఇక్కడ ఇదంతా చూస్తూ ఉన్నాం. ఓ 10 మంది 15 మంది బిగిన్ చేసి అసలు అవుతుందా లేదా అని ఆటంకాలన్నింటినీ తొలగించుకుంటూ నెట్టుకుంటూ ఇదిగో ఈ రాత్రి ఇక్కడ దాకా చేరాం. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడికి వచ్చే ఈ రాత్రి నిలబడిన దానికి. నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాను. నేను గత రాత్రి జరిగిన కూడికి సంతోషించాను. మరి ఈ రాత్రి మిమ్మల్ని అక్కడి నుంచి చూస్తూ ఉండగా నాకు సంతోషం అనిపించింది. ఆమేన్. అయితే ఇక్కడితో ఆగిపోవద్దు. దేవుని రాజ్యం వచ్చేదాకా మన పని చేస్తూనే ఉండాలి. ఈ కాల వర్తమాని కూడా ఒక మాట చెప్తాడు, ఆ పక్క లైన్లో ఎత్తబాటు జరుగుతుందా ఉంటే ఇక్కడ వెళ్ళి సువార్త చేస్తానన్నాడు. అంటే ఆ ఎత్తబాటు ఇక్కడికి వచ్చేలోపు ఎవడన్నా ఒప్పుకుంటాడేమోనని, వాడిని కూడా సంపాదించడం అవుతాం. కాబట్టి అంతగా అంటే దేవుని రాజ్యం వచ్చేస్తుంది అనే దానికన్నా వచ్చింది ఇదిగో పక్కనే ఉందన్నా కూడా మనం పరిచర్య ఆపద్దాం. దానికి మాత్రం మనం రెస్ట్ ఇవ్వద్దు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సంపూర్ణంగా దేవుడి యొక్క చిత్తంలోనే ఉన్నట్లు. కాబట్టి పరిచర్య కన్నా గొప్పది ఇంకేది లేదు. నిజంగా మరి పరిచర్య చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున నేను మెచ్చుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలి, ఇంకా ఆశీర్వదించాలి. ఆత్మీయంగాను, కుటుంబపరంగాను, వ్యక్తిగతంగాను అన్ని విషయాలు మిమ్మల్ని బహుబలంగాను అధికంగాను దీవించాలని కోరుకుంటున్నాను. సువార్తకి వెళ్ళే వాళ్ళ మీద మీరు ప్రార్థన చేయండి.
వాళ్ళు వెళ్ళి దేవుడి కార్యాలు అక్కడ చేసుకొని లేదా సువార్త చేసి వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు క్షేమకరమైన ప్రయాణం జరగాలని, అలాగే సువార్త చేసిన వాళ్ళ కుటుంబాలు అనేక మందికి మాదిరికరంగాను సాక్ష్యంగాను ఉండాలి. కాబట్టి మరీ ఎక్కువగా మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రాత్రి దేవుని చిత్తమైతే ఒక అంశం మాట్లాడుకుందాం. లేఖనం చెప్తున్నది, చెప్పమ్మా. చల్లపూటను చెప్పమ్మా. స్వరముని విని. ఆదాము, అవ్వ, దేవుడు ముగ్గురు తోటలోనే ఉన్నారు. అయితే వాళ్ళు ఆదాము స్వరం వినగానే ఏం చేస్తారంటే ఎమ్మటే పోయి దాక్కున్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన ముందు. వాళ్ళు ఎందుకు దాక్కున్నారంటే దేవుని స్వరము వాళ్ళ దగ్గరికి రావటానికన్నా ముందుగా వాళ్ళు పాపంలో పడి ఉన్నారు. ఒకళ్ళు పాపంలో పడ్డారు, ఇంకొకళ్ళు ఆ పాపం వెనకాల వచ్చారు. కాబట్టి పాపంలో పడ్డ వ్యక్తితో పాటు నీవు కూడా ఉన్నావంటే నీవు కూడా పాపంలో ఉన్నట్లే. ఇప్పుడు అవ్వకు ఒక్కదానికే మరణం వచ్చిందా అంటే కాదండి. అవ్వతో పాటు దాన్ని వెంబడించిన ఆదాము కూడా వచ్చింది. అప్పుడు ఈరోజు సంఘంలో కానీ లేకపోతే మీరు కుటుంబాల్లో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. పాపముతో ఉన్న వ్యక్తికి మీరు ప్రార్థనతోనూ వాక్యంతోనూ విశ్వాసంతోనూ అతను బయటికి రమ్మని చెప్పాలా కానీ అతను అలాగే ఉంచి మనం కూడా వెంబడించద్దు. అలా వెంబడించామంటే వాళ్ళతో పాటు మనం కూడా మరణానికి పోయేది ఉంటుంది. దేవుడు వచ్చింది మన మరణం తప్పించడానికి. దేవుడు స్వరం వినిపించి మనం దాక్కుంటున్నామంటే మనం అసలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత కలిగిన వాళ్ళమే కాదు. కాబట్టి ఈరోజు వాక్యం ఎందుకు వచ్చిందంటే దాగుకున్న దేవుడి బిడ్డల్ని బయటికి పిలవటానికి స్వరం వచ్చింది. ఆమేన్. వాళ్ళు దాచుకుంటూ దాంట్లో బందీ అయిపోయి బయటికి రాలేని స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళని బయటికి పిలవటానికి దేవుడు తోటలో తిరుగుతూ ఉన్నాడు. నేను నమ్ముతాను దేవుడు సైదాపురంలో కూడా తిరుగుతాడని నమ్ముతా ఉన్నా. ప్రతి ఊర్లో తిరుగుతూ ఉన్నాడు, ప్రతి గ్రామంలో తిరుగుతున్నాడు, ప్రతి ఇంటి దగ్గర తిరుగుతున్నాడు, ప్రతి వీధిలో తిరుగుతున్నాడు. ఆయనకి ఏం కావాలంటే ఆయన స్వరం వినే ప్రజలు కావాలి. స్వరం వినే ప్రజలు మాత్రమే కాదు, ఆ స్వరం విని వాళ్ళు బయటకు వచ్చే ప్రజలై ఉండాలి. దేవుని యొక్క చిత్తం దగ్గరికి వచ్చే ప్రజలై ఉండాలి. అంతేగాని దేవుడి నుంచి పారిపోయి దేవుడికి వ్యతిరేకంగా దాగుకునే ప్రజలు దేవుడికి వద్దండి. ఇక్కడ ఎందుకని వాళ్ళు దాగుకోవాల్సి వచ్చిందంటే అంతవరకు దేవుడు స్వరమైన ఆదాము భూజంతువులకన్నీ పేర్లు పెట్టమంటే దేవుడు చెప్పగానే ఆ మాటని భూజంతువులు మొత్తానికి పేర్లు పెట్టిన ఆదాము నిద్రపోతామంటే ఆదాము ఈ చేతి మీద ఆ చేతి మీద పులొచ్చి పడుకుంది, సింహం వచ్చి పడుకుంది, నెమలొచ్చి పడుకుంది అని వర్తమానం చెప్తున్నది. ఏది కొట్లాటల్లా, ఏది పోట్లాడుకోవటల్లా, ఏది ఎలగటల్లా, ఏది ఎలగాల గోతులు దాబట్టల్లా, ఏది విమర్శలు చేయటల్లా. ఎందుకంటే అక్కడంతా ఒకే ఆత్మ ఉన్నది. ఆమేన్. నిజమైన దేవుని సంఘము ఎప్పుడుగా మనం మారుతామంటే సంఘంలో విభేదాలు లేకుండా ఉన్నప్పుడు, ఒకరికొకరు అందరు కలిసి ఉంటున్నప్పుడు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేకుండా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనము దేవుడి యొక్క సంబంధులమై ఉన్నాం. అప్పుడు మనం దేవుడి కుటుంబమై ఉన్నాం. అప్పుడు దేవుడి పిల్లలమై ఉన్నాం. అప్పుడు ఆయన సంతానమై ఉన్నాం. అప్పుడు ఆయన సంఘమై ఉన్నాం. అప్పుడు ఆయన శరీరమై ఉన్నాం. అప్పుడు ఆయన వధువై ఉన్నాం. అప్పుడు ఎత్తబడే వారమై ఉంటాం. కాబట్టి ఈ రాత్రి మన మధ్యలో భూ సంబంధంగా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. అయితే సంఘంలోకి వచ్చే ముందే అవన్నీ బయటపడేద్దాం. ఇక్కడ ఒక మాట ఉన్నది, ఈ గడి వర్తమాని కూడా అంటున్నాడు. చూడండి, చల్లపూట సాయంత్రము ఆదామును ఆయన స్వరమును విని ఉన్నాడు మరియు ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదాముకి ఎటువంటి శిక్షా విధి లేదు. అతడు దేవుని స్వరం ఇలాగేనాడు, తండ్రి ఇప్పుడు నన్ను నేను ఇక్కడి నుంచి ఆ స్వరం విన్నాక ఆయన ముందుకు రావాల్సిన బదులుగా నువ్వు ఎక్కడున్నావంటే ఇదిగో నేను నీ ముందు రావడానికి భయపడుతున్నా, సిగ్గుపడుతున్నా, చెట్టానికి కళ్ళు దాక్కున్నా అంటున్నాడు. ఒక మాట అడుగుతాను, ఆ చెట్టును సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించిన చెట్టు దేవుడికి మానవుడికి మధ్యలోకి అడ్డొస్తుందా? రాలేదు. కానీ మనిషికి ఏంటి, ఆకారానికి దాన్ని ముందు పెట్టుకుని వెనకాల దాక్కున్నాడు. నేనేమంటానంటే నువ్వేదైనా తప్పుగానే పాపంగానే చేస్తే నువ్వు ఎంత పెద్ద వ్యక్తి ముందు దాన్ని పెట్టుకొని నా వ్యక్తి వెనకాలన్నా అది సరిపోదు. ఏ చెట్టు నిన్ను కాపాడలేదు. ఎందుకంటే ఒకవేళ నిన్ను కాపాడాలంటే ఒకే ఒక్క చెట్టు కాపాడాలి, అదే జీవవృక్షము కాపాడాలి.
నువ్వు దాని దగ్గర నుంచి పారిపోయి లోక సంబంధమైన చెట్ల దగ్గర, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర దాక్కుంటే ఎంతవరకు ప్రయోజనం అంటే ఎంత మాత్రమును ప్రయోజనం నీకు కలిగచేయలేదు. కాబట్టి నువ్వు మొదటే దేవుని స్వరం విన్నావు, చివర కూడా దేవుని స్వరం వినాల. ఇక్కడ ఆశ్చర్యం చూడండి, మొదట ఆదాము దేవుని స్వరం వినేవాడు, కొద్ది కాలం అయ్యాక భార్య స్వరం విన్నాడు. ఏమైంది? భార్య ఇంకొక స్వరం వింటున్నది. ఆశ్చర్యం కదా. రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ భార్య అంటే అవ్వ అంటే ఒక స్త్రీ అంటే సంఘము. ఇప్పుడు సంఘం ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరము. నీవు దేవుని స్వరం కాక వేరే స్వరం ఉంటే సంఘం మొత్తం పాడవుతుంది. ఇప్పుడు దేవుడు చేస్తుంది అదే. ఒక్కరి వల్ల సంఘంలో నష్టం వస్తుంది, ఒక్కరి వల్ల పాపం వస్తుంది, ఒక్కరి వల్ల మరణం వస్తుంది. ఆ ఒక్కరి కొరకే దేవుడు దిగి రావాల్సి వచ్చింది. సంఘం పాడైపోతూ ఉంటే, సంఘం చెడిపోతూ ఉంటే దేవుడు చూస్తూ కూర్చోడు. ఆయన అదృష్టంగా ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన పిల్లల్లోకి దిగివచ్చే దేవుడై ఉన్నాడు. తన సంఘాన్ని కాపాడుకునే దేవుడై ఉన్నాడు. తన సంఘం కొరకు స్వరక్తం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. తన సంఘం కొరకు సమస్తము వెచ్చిచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన కృపతో కిందకి దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. సంఘం యొక్క పాపాన్ని కడిగేసిన దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్న స్థితిలోకి, స్థానంలోకి సంఘాన్ని కూడా తీసుకు వెళ్ళాలని దేవుడు ఆశతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆదాము ఏ విధంగా దేవుని యొక్క స్వరమును వినవలసి ఉండెనో ఆ విధంగానే ఆదాము దేవుని యొక్క స్వరం విన్నాడు. అయితే ఒకరోజు అతడు తన భార్య యొక్క స్వరాన్ని విన్నాడు. కొద్దిసేపటి వరకు ఆ స్వరం ఏదైతే విన్నాడో దాని కింద పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్వరమిని చేయకూడని పని చేశాడో, తప్పులో పడ్డాడో, పాపంలో పడ్డాడో, దాన్ని కవర్ చేసుకోవడానికి అంజూరపు చెట్టు నుంచి ఆకులు తీసి దాన్ని ఒక డ్రెస్సులాగా చేసి కుట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆదాముకి ఏమనుకుంటున్నాడు? ఓ పాపంలో పడ్డాం, తప్పులో పడ్డాం, దేవుడు వద్దన్న చేసేసాం, ఇప్పుడు దాన్ని కవర్ చేయాలి కదా అని చెప్పి ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నువ్వు చేసిన పాపము నీ వల్ల పోదు. అది పోవాలంటే ఆయన రక్తం రావాలి. పాపం చేసి మనం ఆయన దగ్గరికి పోవాలి కదా. సరిచేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన నుంచి మనం దాక్కోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఉన్నది ఏదైనా ప్రయోజనం లేదండి. ఇక్కడ ఆదాము చేస్తున్న పని ఏంటి? మరి దేవుడి దగ్గర రావాల్సడానికి బదులుగా దేవుడి దగ్గర దాక్కుంటున్నాడు. ఈరోజు మనము సంఘానికి వచ్చింది దాక్కోవటానికి కాదండి, దేవుడు ముందుకు రావటానికి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, నీవు కొద్ది కాలం తర్వాత నువ్వు పైకి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్న ప్రజల మీద నేరస్థాపన చేస్తే ఒక గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని అక్కడ కలిగి ఉండాలంటే ఇక్కడే నువ్వు సంపూర్ణంగా దేవుడికి లోబడి ఉండాలి. నువ్వు ఎంతగా దేవుడికి లోపడుతున్నావో ఇక్కడ అంతగా దేవుని లోపల క్రియలు చేయగలడు, అంతగా దేవుడు నిన్ను వాడుకోగలడు, అంతగా నీ లోపలికి దిగి రాగలడు, అంతగా నిన్ను మార్చగలడు, అంతగా నిన్ను పైకెత్తగలడు, అంతగా నిన్ను హెచ్చించగలడు, అంతగా నిన్ను అందరికన్నా పైన ఉంచగలడు. ఎందుకంటే పైన ఉండేది నీవు కాదు, నీలో ఉన్న ఆయనే పైన ఉండేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నతమైన వాడు, ఆయన ఘనమైన వాడు, ఆయనను ఎంచుకున్నాడు. ఆయన లోపలికి దిగి రావాలని కోరుకున్నప్పుడు నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అతడు ఆ తప్పుడు స్వరాన్ని వినున్నాడు. ఆమె అతడి భార్యే కావచ్చు. భూమిపై అతడు కలిగి ఉన్న సన్నిహితమైన సంబంధం కలిగి వ్యక్తి ఆమె. భార్య కన్నా దగ్గరగా ఉండేది ఎవరు భూమి మీద? భర్తకి. ఎవరు లేరు కదా. భార్య అయినప్పటికీ, ఇక్కడ చూడండి, భార్య భర్తల గురించి మాట్లాడాల నేను. భార్య అయినప్పటికీ, దగ్గరగా ఉండే వ్యక్తి అయినప్పటికీ, దేవుని వాక్య వ్యతిరేకమైనది చెప్పినప్పుడు నిజమైన భర్త అయితే ఖండించాలి. ఎస్సా నోనా? నీ భర్త ఎంత మంచివాడు అయినప్పటికీ చేయకూడని పని చేసినప్పుడు నువ్వు నిజమైన భార్య అయితే అది నువ్వు ఖండించాలి. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావా? నువ్వు వివరించిన స్థితిలో ఉన్నావా? నీకు మాటలు సరిపోవట్లేదా? నీకు కోపమో, బలహీనతో, ఏడుపో, కన్నీరో వస్తుందా? నువ్వేం చేయాలంటే ఏ ఒక్కరి దగ్గర కంప్లైంట్ చేయొద్దు. ఏ ఒక్కరి దగ్గర కంప్లైంట్ చేయొద్దు, ఏ ఒక్కరికి ఫోన్ చేయొద్దు, ఏ ఒక్కరు అరుగు మీద కూర్చొని మాట్లాడద్దు, ఏ ఒక్కరు చెవులో దాన్ని వేయద్దు. కానీ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు.
నువ్వు అటు ఇటు తిరగద్దు, ఆ ఊరికి ఈ ఊరికి పోవద్దు, అక్కడ ఇక్కడ చెప్పొద్దు, నీ భర్తను అందరి ముందు పలచన చేయొద్దు, నీ భార్యను అందరి ముందు పలచన చేయొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? నేరుగా దేవుడి దగ్గరికి పో, నేరుగా ఆయన పాదముల దగ్గరికి పో, నేరుగా మోకాళ్ళు ఆనిచ్చు, నేరుగా నీ పాదముల్లో ఆయన పాదములను నీ కెరటితో తడిపి, ప్రభువా ఇదిగో నీ దగ్గర మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఈ రాత్రి నా కన్నీటితో నీ పాదములు కడుగుతా ఉన్నా, ఇక నీకు అప్పచెప్పేసా, నేను ఇంటికి వెళ్తానా, నేను అక్కడికి వెళ్ళేలోపు నువ్వు రంగవేదికి వస్తావు, నాకు నమ్మకం అన్నది, నువ్వు కార్యం చేస్తావు, నాకు నమ్మకం అన్నది. ఎప్పుడైతే నీ భార్యో, నీ భర్తో, నీ కుటుంబంలో ఒక వ్యక్తో, నీ సంఘంలో ఒక వ్యక్తో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది ఏ ఒక్కరి దగ్గర కంప్లైంట్ చేయకుండా నువ్వు దేవుడి దగ్గరికి పోతే, వినపడలేదు నాకు, దేవుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? సంఘంలో మనస్పర్ధలు రావు, కుటుంబంలో మనస్పర్ధలు రావు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావు, భర్త మనసులో తేడా ఉండదు, భార్య మనసులో తేడా ఉండదు. ఎందుకంటే వారి విన్నపం ఎప్పుడో ఆయన పాదములు చేరినది. నువ్వు విమర్శయక్కర్లా, ఏడవక్కర్లా, ఈ కన్నీరు కాచక్కర్లా. ఎందుకంటే నువ్వు దేవుడికి ఒక్కసారి చెబితే చాలు. ఆమేన్. నువ్వు ఒక్కసారి పాదముల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలకు మొత్తం చెప్పి నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించుతాడు, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటున్నా చూడండి, ఈ భూమిపై అతడు కలిగి ఉన్న సన్నిహితమైన సంబంధము. అయితే ఆదాము అవ్వలు మాత్రం మనం విన్నాం, చూసాం. ఇక్కడ బైబిల్లో ఇంకొక భార్య భర్త ఉన్నారు, యోబు భార్య, యోబు భార్య. ఇప్పుడు యోబు భార్య యోబుతో ఏమంటున్నది? అయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోరాదా అంటుంది. ఇప్పుడు అక్కడ ఆదాము అవస్వరం విన్నాడు, మరి ఇక్కడ యోబు ఏం చేశాడు? ఏమన్నాడు చెప్పండి? చాలా జాగ్రత్త, నువ్వు మూర్ఖురాలివి కాదు, నీ మీద ఎవరి మాటలు పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు మూర్ఖురాలు వలే, అంటే నీతో మాటలు చెప్పిన వాళ్ళ వలే నువ్వు పనిచేయొద్దు, నువ్వు అలాంటి దానివి కాదు. పెళ్లి రోజు మనం ప్రమాణం ఏం చేసాం? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, అమ్మా జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి రోజు ఏం ప్రమాణం చేశారు? ఇదిగో నిన్ను తప్ప వేరే ఎవరిని చూడను, నీకు నా శరీరాన్ని అప్పగించాను, నా మనసుని అప్పగించాను అని ఒకరికొకరికి అప్పగించుకున్నాం కదా. అలాగే అప్పగించుకున్న తర్వాత కూడా నువ్వు వేరే వాళ్ళని చూస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడికి ఇచ్చిన మాటను నువ్వు మీరున్నావని. అంతేనా? నువ్వు ఒక సంఘానికి వస్తావని మాట ఇచ్చాక అర్థం ఏంటి? నువ్వు బాప్తిజం పొందాక దేవుడికి నేను పాత జీవితాన్ని విడిచిపెడతానని మాట ఇచ్చాక ఆ తర్వాత నువ్వు మారితే తప్పిది అర్థం ఏంటి? అర్థమవుతుందా? అది పెళ్లినాటి ప్రమాణం మీటిపోయినట్టే. ఎంత జాగ్రత్తగా ఉండాలి వాక్యం దగ్గర. You should be very careful with the voice of God and the word of God. దేవుని యొక్క వాక్యముతోనూ దేవుని యొక్క స్వరముతోనూ నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గమై ఉన్నది, అది ఎముకల్లోని మూలుగుల మట్టుకు దూసుకొని పోయేదిగా ఉన్నది. నీ కంటికి కనబడదు, పోయి లోపల పనిచేయగలదు. కాబట్టి వాక్యానికి నువ్వు ఎంత కట్టుబడి ఉన్నావో, ఎంత లోబడి ఉన్నావో, వాక్యాన్ని ఎంత లోపలికి తీసుకుంటున్నావో, దాని పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నావో, ఎంత యథార్థంగా ఉన్నావో, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నావో, దాన్ని బట్టి అది పనిచేసేదిగా ఉంటుంది. వాక్యం నన్ను కాపాడుతుంది. 100% కాపాడుతుంది. ఎప్పుడు? నా ఇష్టానుసారంగా నా ఇష్టమైన స్వరములు వింటే వాక్యం పనిచేయదు, దేవుని స్వరం వింటే వాక్యం పనిచేస్తుంది. దేవుడు ఏదైనా తోట ఆదామును పెట్టాడు, నువ్వు ఇక్కడే ఉండన్నాడు, నువ్వు చిన్న దేవుడు అన్నాడు. ఇక్కడ నువ్వు దేనితో మాట్లాడినా అది నీకు లోపడుతుంది. పులి లోపడుతుంది, సింహము లోపడుతుంది, పక్షులు లోపడతాయి, నీరు లోపడతాయి, సూర్యుడు లోపడతాడు, చంద్రుడు లోపడతాడు, అన్నీ లోపడతాయి. ఎప్పుడు? నా స్వరం విన్నంత వరకు, నేను చెప్పినంత వరకు. ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి కూడా ఆమెలు వస్తున్నాయి. నువ్వు ఎంతకాలమో ఆయన స్వరం ఇస్తున్నావో, ఎంతకాలమో నువ్వు ఆయన వెంబడిస్తున్నావో అంతకాలము నీకు ఏ దిగులు లేదు, ఏ తెగులు రాదు, ఏ చెదలు నీ మీద పరిచేయలేదు. దేవుని ఆశీర్వాదాలతో పట్టు ఉంటాయి. ఎప్పుడు? గట్టిగా చెప్పండి అమ్మా. ఆయన స్వరము విన్నంత వరకు.
ఆయన స్వరము కాక నువ్వు మరేది వినటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో ఆదాముతో మాట్లాడేటప్పటికి ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. అబ్రహాంతో మాట్లాడేటప్పటికి 14వ అధ్యాయంలో స్వరముగా ఉన్నాడు. 18వ అధ్యాయంలో మెల్కిసెదెకు శరీరంలో వచ్చి ఉన్నాడు. శద్రక మేషక అబేద్నెగోలతో మాట్లాడేటప్పుడు మంటల్లో ఒక రూపం కలిగి వచ్చాడు. మోషేతో మాట్లాడేటప్పుడు కొండ మీద అగ్నిస్తంభంగా వచ్చున్నాడు. నిజమైన హేస్కేల్తోనేమో మండుచున్న అగ్నిగోళం వల్లే కనిపించున్నాడు. ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఉన్నాడు. అయితే మీరు గమనించండి, మేఘస్తంభము దేవుడే, అగ్నిస్తంభము దేవుడే, మండుచున్న పొలం ఉన్నది దేవుడే, అబ్రహాంతో మాట్లాడే స్వరము దేవుడే, అన్నీ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోబు అంటున్నాడు, నువ్వు బుద్ధిహీనురాలు వలె మాట్లాడుచున్నావు అని భార్యని గద్దించాడు. అదే పని ఆదాం చేస్తుంటే వినపడలేదా? అదే పని ఆదాం చేస్తుంటే అవ్వ దగ్గర ఈ రోజుకి భూమి మీద మరణం ఉండేది కాదు, ఒక హాస్పిటల్ ఉండేది కాదు, ఒక కోర్టు ఉండేది కాదు, ఒక పోలీస్ స్టేషన్ ఉండేది కాదు, భూమి మీద టెక్నాలజీ ఉండేది కాదు. అందరం ఏదైనా తోటలో ఉండేవాళ్ళం. ఇటువంటి ధన్యత అవ్వ పోగొట్టింది. ఆదాము కూడా కలిసి పోగొట్టాడు. వాళ్ళిద్దరు కలిసే పోగొట్టారు. ఏ ఒక్కరితో తప్పు కాదు అక్కడ. ఆమె తప్పు చేస్తే నేను కప్పిపుచ్చాడు. కాబట్టి నేను ఎప్పుడేమంటానంటే, సంఘంలో ఎవరి తప్పులు ఎవరు కప్పిపుచ్చొద్దు, కుటుంబంలో ఎవరి తప్పులు ఎవరు కప్పిపుచ్చొద్దు. కొద్దిమంది మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తిడతారులే, వద్దులే, చెప్పొద్దులే, దాచిపెట్టి తర్వాత చూద్దామని అంటారు. అది కరెక్ట్ కాదండి. అది యథార్థంగా ఉండండి. అప్పుడు నీ ఇంటి యజమానికి నీ మీద ఒక నమ్మకం ఉంటుంది, నీ కుటుంబానికి నీ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఇగో నా కుటుంబము ఎన్నడూ అబద్ధమాడు, వాళ్ళు తప్పు చేసినా నా దగ్గరికి వస్తారని చెప్తారని. ఈరోజు చాలామంది పిల్లలు తప్పులు చేశాక ఏదన్నా ఇంట్లో తల్లిలో తండ్రో ఏదైనా అంటారో అని చెప్పి ఒక భయంతో వాళ్ళ ఇళ్ళల్లోంచి కూడా పారిపోతున్నారు. ఎందుకంటే మా ఇంట్లో నన్ను కొడతారని ఒక భయం వాళ్ళకి. అంతేగాని నేను ఏం చేసినా నా తల్లికి తండ్రికి చెప్పొచ్చని ఒక ధైర్యం నువ్వు గెలిపించినట్లయితే ఎందుకు వస్తారు హంతకులు, ఎందుకు వస్తారు దొంగతనం మన ఇళ్ళల్లో నుంచి? రారండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయగానే నువ్వు దాన్ని సరిచేయాల. అయితే మన పద్ధతి ఏంటి? దండించే పద్ధతి మనది. దండించడం అన్నిసార్లు కరెక్ట్ కాదండి. నిజంగా మన దండించే పద్ధతే కరెక్ట్ అయినట్లయితే మరి దేవుడు మనల్ని ఏం చేయాలి? దేవుడు దండిస్తే అక్కడ బతుకునేవాడు ఎవడో ఒకటి చెప్పండి. మనం చేసిన వాటికి, చెయ్యాలనుకున్న వాటికి, చేయకుండా ఆగిపోయిన వాటికి, చేసిన ఆలోచనలకి, చూసిన చూపులకి, విన్న వాటికి, చెప్పిన మాటలకి, సాక్ష్యాలకి, ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి దానికి ఈరోజు భూమి మీద మనం ఇంకా ఉండకుండా ఉండాల్సిన వాళ్ళం. అయినప్పటికీ దేవుడు కృప చూపించాడు కదా. మరి నిజంగా దేవుడు గారిని కృప ఇచ్చినట్లయితే, ఈరోజు అదే కృప కింద నీవు ఉన్నట్లయితే, అదే దేవుడు యొక్క శక్తి ప్రభావం నీవు కూడా కలిగి ఉన్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన కుటుంబాల్లో తప్పు చేసేటప్పుడు క్షమించాలో వద్దు? ఏమో గట్టిగా రావట్లేదు స్వరం ఎక్కడి నుంచి. కానీ ఈ రాత్రి మనం ఇక్కడి నుంచి అంటున్నాగా, నిజంగా క్షమించగలిగే స్థితిలో ఉన్నామా? వినపడలేదండి. నిజంగా మా కుటుంబంలో ఎవరైతే తప్పు చేస్తే క్షమిస్తాననే వాళ్ళు చెయ్యొద్దండి. ఏం చేసినా పర్లేదు క్షమిస్తానంటే నేను చూసారా, కష్టం లేదు చేతులు. చిన్న మాట చెప్తాను. ఈ కాల వర్తమానం మాట చెప్పిన మాట ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట. అని అంటున్నాడు, మానవులైన మనము మన పట్ల ఎవరైనా తప్పులు కానీ చేస్తే వాళ్ళకి క్షమిస్తాము కానీ మర్చిపోము అన్నాడు. అవునా? ప్రత్యేకించి స్త్రీలు, మీ దగ్గర ఒక శక్తి ఉన్నది, మహిమకరమైన శక్తి ఒకటి ఉన్నది. ఆ క్షణానికి మీ దగ్గరికి వచ్చి భర్త పిల్లలో తప్పు చేసాం క్షమించంటే క్షమించినట్టుగానే ఉంటారు. అది 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ లోపల పక్కన దాన్ని అలాగే పెంచి దానికి డైలీ భోజనం పెడతారు. కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, భోజనం పెడతారు, మధ్య మధ్య చికెన్లు మటలు కూడా పెడతారు. దాన్ని బయట పంపిస్తారా? పంపించరు. సమయం వచ్చినప్పుడు చెప్పండి, వినపడలేదమ్మా, దాన్ని బయటికి తెస్తూ ఉంటారు. ఎస్సా నోనా? మరి మీరేమన్నా తక్కువ? మీరు కూడా అంతే కదా. ఎందుకంటే వీళ్ళకి చెప్తే ముందు మీరు వింటారు కదా, అందుకే చెప్పాల్సి వచ్చింది వీళ్ళకి. అంతే ఉన్నాం కదా, అటు కానీ ఇటు కానీ. మరి క్షమాపణ ఎక్కడ? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు, దాన్ని మర్చిపోయాడు అన్నాడు.
మన పాపాలను తీసుకెళ్ళి మరుపని సముద్రంలో పడేశాడు అన్నాడు. అవునా? మరి నిజంగా దేవుడు యొక్క నామాలను బాప్టిజం పొందుతుంటే ఆయన యొక్క రక్తంలో నీవు కానీ కడగబడినట్లయితే ఆయన యొక్క గుణలక్ష్యం నీకు కూడా రావాలి కదా. రావాలా వద్దా? అలాగ వస్తేనే నువ్వు కుమారుడివి, అలాగ వస్తేనే నువ్వు కుమార్తెవి. అవి లేకుండా నువ్వు ఆయన కుమారుడు కాలేవు. ఎందుకంటే పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలోకి వచ్చాక ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నా తండ్రి చేసిన కార్యములు నేను చేయకున్న ఎడల నన్ను ఆయన కుమారుడని మీరు నమ్మద్దు. కాబట్టి మనం ఆయన కుమారుడని నమ్మాలంటే, ఆయన కుమార్తెను నమ్మాలంటే ఆయన యొక్క గుణలక్షణములు మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క రక్తమును మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క క్రియలు మనం కలిగి ఉండాలి. అవి మనం కలిగి ఉంటే ఇప్పుడు మనము కూడా క్షమించగలము, మనము కూడా, ఇది రాదే మాట, మర్చిపోగలం అన్నదే ఎవరు? గట్టిగా చెప్పండి. ఎందుకని నన్ను ప్రత్యేకంగా సంఘంలో ఎప్పుడొకప్పుడు మన మధ్యలో ఏదో ఒక మాటలు వస్తూ ఉంటాయి. ఆ మాటలు అలాగ ఉండిపోతాయి. చాలా జాగ్రత్త. ఎందుకంటే సంఘం అనేది ప్రేమతో కట్టాలి. నువ్వు దాన్ని ఏమంటారు, ఆంక్షలు పెట్టి శాసనాలు పెట్టి నువ్వు సంఘాన్ని కట్టలేవు ఎప్పుడు. అది ప్రారంభ దశ, పిల్లల దశ. చిన్నపిల్లడి దగ్గర నిప్పుల దగ్గర పోవటానికి వీలేదని అరుస్తాం, కేకలు పెడతాం. పెద్ద అయ్యాక వాడికి అర్థమయ్యేటట్టు ప్రేమగా చెప్తాం. మనం అన్నిటికీ అరవటానికి వీల్లేదు, అన్నింటికి కేకలు వేయడానికి వీల్లేదు. ఎంతవరకు కేక అంతవరకు వేయాలి, ఎంతవరకు ప్రేమ అంతవరకు ప్రేమ చూపించాలి. అంటే నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడికి ఒక సంగతి తెలుస్తుంది. ఏంటంటే ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ మందలించాలి, రెండు తెలియాలి. ఈ రెండు తెలియనప్పుడు నువ్వు ప్రేమించాల్సిన చోట మందలించావా సమస్య వస్తుంది, మందలించాల్సిన చోట నువ్వు ప్రేమించావా సమస్య పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మందలించేటప్పుడు ఆయన ప్రేమ చూపించాల. ముందు మందలిచ్చాడు, ఆ తర్వాత ప్రేమ చూపించాడు. ఆయన ఎప్పుడు అలాగే చేస్తాడు. ఆదాము హవ్వల విషయంలో ఏం చేశాడు? తప్పు చేసినప్పుడు ఊరుకున్నాడా? సమస్య అది, మీ బయటికి పోవాల్సిందే అన్నాడు. మరణాన్ని నువ్వు పోవాల్సిందే. ఆదామా, నువ్వు ఏ మట్టిలోంచి వచ్చావు తిరిగి ఆ మట్టిలోకి వెళ్ళిపోవాలి, క్షమించే ప్రసక్తి లేదు, పో బయటికి పో అన్నాడు. ఆయన బయటికి పంపించాడు. వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను పో అని సర్పానికి చెప్పాడు. ఇక్కడ స్త్రీ సంతానం అంటే పురుషుడు సహాయం లేకుండా స్త్రీగానే సంతానం ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడే వాగ్దానం చేస్తాడు, యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని చెప్తున్నాడు. ఇంకెప్పుడు ఆదాము హవ్వ దేనికి భయపడాలి? ఇటు పక్కన మందలించాడు, అటు పక్కన వాళ్ళ కొరకు రక్షణ మార్గం ఏర్పరిచాడు, విమోచన మార్గం ఏర్పరిచాడు. వెనక్కి ఎలా తేవాలో మార్గం కూడా అక్కడే పక్కన పెట్టాడు. అంటే కేవలం దేవుడు ఎప్పుడు శిక్ష వేసే వెళ్ళిపోడు, ఆయన కేవలం తీర్పేది చెల్లిపోడు, ఆయన తప్పించుకునే మార్గం ఏర్పరుస్తానే ఉన్నాడు. నోవా దినాల్లో వాడనే మార్గాన్ని ఏర్పరిచాడు. ప్రభువైన యేసు కాలంలో ఆయన రక్తాన్ని భూమి మీద మార్గంగా ఏర్పరిచాడు. మోషే దినములలో మన నిబంధన మందసాన్ని ఆయన మార్గంగా ఏర్పరిచాడు. ఈ గడికి వర్తమానాన్ని తప్పించుకునే మార్గంగా ఏర్పరుచున్నాడు. దాన్ని గుర్తించడంలో ప్రజలు ఫెయిల్ అవుతున్నారు, దాన్ని వెంబడించడంలో ప్రజలు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు విఫలమవుతున్నారు. ఎంత విఫలమైనా ఆయన కొరకు కొద్దిమంది ప్రజలు ఉంటారు, వారు దాన్ని వెంబడించేవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆదాముతో నిత్యం మాట్లాడిన దేవుడు, బైబిల్ అంటుంది ప్రతిరోజు చల్లపూట, ప్రతిరోజు మాట్లాడాడు ఆయన. అయితే ఆశ్చర్యం ఏంటంటే ప్రతిరోజు దేవుని స్వరమైన వాళ్ళు పడిపోయారు. అంటే లోకం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? మనం కూడా అనుకుంటున్నాం వారానికి 2 సార్లు మనకు ఆరాధన ఉంది కదని పర్వాలేదు, మనం బలంగానే ఉండొచ్చు అని. రోజు వినేవాళ్ళే పడిపోయారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నువ్వు రోజు స్వరం విన్నప్పటికీ కూడా నువ్వు ఆ స్వరానికి లోపడకపోతే భూమి మీద పడిపోయేవాడిగా ఉంటావు. పడిపోవాలని దేవుడు మనం కోరుకోవటంలా, నువ్వు పడిపోకుండా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే పైకి లేవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు అన్ని. మన దేవుడు అవకాశవాది కాదు, అవకాశాలు ఇచ్చే దేవుడు. ఈరోజు ఆయన చేస్తున్న పని ఏంటి? ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు నువ్వు మారు అంటానికి, నువ్వు మారటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే నిజంగా అవకాశాన్ని ఉపయోగించుకున్నారో వారు దేవుళ్ళలో బహుబలవంతులు అవుతారు. వారు పడిపోయినప్పుడు బలహీనులే, వారు సారిపోయినప్పుడు బలహీనులే, దేవుణ్ణి ఎరగనప్పుడు వారు బలహీనులే. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగున్నారో, సత్యం తెలుసుకున్నారో, ఆయన స్వరం విన్నారో, ఆయన వెంబడించారో, వారికి ఎంత మాత్రం బలహీనలు కారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడినట్లయితే ఈ స్వరము నీ కొరకై ఉన్నది,
ఈ వాక్యం నీ కొరకే ఉన్నది, ఈ వర్తమానం నీ కొరకే ఉన్నది, ఈ కూడిక నీ కొరకే ఉన్నది, ఈ ఆరాధన నీ కొరకే ఉన్నది. దేవుడు నీతో మాట్లాడటానికి ఆ రోజు అక్కడ ఆదామవ్వలతో మాట్లాడటానికి కింద దిగి వచ్చిన దేవుడే ఈ రాత్రి నీ కొరకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. నీ హృదయాన్ని సంధించడానికి ఆయన వచ్చిన దేవుడై ఉన్నాడు. నీతో వ్యక్తిగతంగా మాట్లాడటానికే దేవుడు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. నిన్ను పూర్తిగా మార్చడానికే దేవుడు వచ్చిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఆదాము అవసరం విన్నప్పటికీ, ఆమె చెప్పినట్టుగా చేసినప్పటికీ, పాపంలో వాళ్ళు పడినప్పటికీ, అయినా దేవుడు ఆయన యొక్క స్వరాన్ని వాళ్ళు వినటానికి అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప సంగతి ఇది. ఈవెన్ దే ఫెల్ ఇన్ ద సిన్, ఈవెన్ దో దే ఆర్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళు పాపంలో పడినప్పటికీ కూడా ఇంకా వారికి దేవుని స్వరం వినబడుతున్నది. వారు దేవునికి దూరం అయ్యారు, అయితే స్వరానికి ఇంకా దూరం కాల. అంటే ఈ రాత్రి అక్కడ మనకు ఒక ధైర్యం ఉన్నది, మనకు నమ్మకం ఉన్నది, మనకు విశ్వాసం ఉన్నది. అంటే నువ్వు ఎక్కడ పడిపోయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఆయన యొక్క స్వరమును వినగలిగే స్థితిలోనే ఉన్నావు. సంతోషంగా లేదా నీకు? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన స్వరము నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నది. చూడండి, తప్పు చేసింది అవ్వ, కప్పిపుచ్చింది ఆదాము, సర్పం వాళ్ళు ప్రేరేపించింది. వీళ్ళు ముగ్గురు దేవుడి దగ్గరికి రాలా. దేవుడే తప్పిపోయిన తన కుమారుని వెతుక్కుంటూ వస్తున్నాడు, తన బిడ్డల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు, జారిపోయిన బిడ్డల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క స్వరము ఈ రాత్రి కూడా ఇంకా ఈ ఊరిలో కూడా వెతుకుతానే ఉన్నది. ఆయన స్వరం వెతుకుతానే ఉన్నది. ఆ స్వరము వెతుకుతున్నది ఒకటే. ఆ స్వరము వినలేకపోయిన వాళ్ళని స్వరం ఎతకదు. వినపడలేదండి? ఆ స్వరము ఎవరైతే విని దానికి స్పందిస్తున్నారో, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ప్రభువా ఇక్కడే ఉన్నా. అదేంటది? పాపంలో ఉన్న వ్యక్తి కూడా దేవుడి స్వరం వినగలుగుతున్నాడే. ఈ రాత్రి ఒకవేళ అదే స్వరం నీ చెవులో పడిందా, అదే స్వరం నీ చెవులో పడిందా, నీకొక ధన్యత ఉన్నది, నీకొక విశ్వాసం ఉన్నది, నీకు కృప ఉన్నది, నీకు గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన స్వరము ఇంకా నీ చెవిని తాకుతూ ఉన్నది, ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. దాని ఒక అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఆయనతో మాట్లాడే సహవాసం కలిగి ఉన్నావు. ఈ రాత్రి మనం వచ్చిన సహవాసానికే. ప్రభురాత్రి భోజనం అంటే సహవాసమే. సహవాసం అంటే నువ్వు నీ పక్కన కూర్చున్న ఈ వ్యక్తితోనో ఆ వ్యక్తితోనో పక్క కుటుంబంతోనో మన ఊరు వాళ్ళు వచ్చాం కదా, మన ఊరు వరకు కలిసి ఉందామనే దానికోసం ఇక్కడ రాలేదండి. నువ్వు దేని కొరకు వచ్చావంటే దేవుడితో సహవాసం కలిగి ఉండటానికి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ మనమందరం రకరకాల ఊర్ల నుంచి వస్తున్నాం, రకరకాల స్వభావాలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల పద్ధతులు మనం పెరుగున్నాం. అయితే సంఘానికి వచ్చినప్పుడు నువ్వు కలిగి ఉండాల్సిన ఆ స్వభావం కాదు, ఆ మనసు కాదు, ఆ ప్రభావం కాదు, నువ్వు ఒక్కటి కలిగి ఉండాలి. అదేంటి తెలుసా? దేవుని స్వభావం కలిగి ఉండాలి, వాక్యపు స్వభావం కలిగి ఉండాలి. ఆయన యొక్క స్వరమును మాత్రమే నీ వినాలి. ఎందుకంటే మీరు దేవుని సంఘంగా ఎదుగుతున్నప్పుడు అపవాది యొక్క శక్తి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. భిన్నమైన స్వరాలు మన మీద పనిచేసేవిగా ఉంటాయి. నువ్వు ఏదైనా ఒక్కదానికి చెప్పించావా ఆ స్వరం బయటికి వెళ్ళిపోతుంది, దేవుని స్వరం బయటికి వెళ్ళిపోతుంది, నిన్ను పిలిచిన స్వరం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని స్వరం నువ్వు కట్టిపడినప్పుడు లోక స్వరాలకి నీ చెవుని వివ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. అలామా నువ్వు ఎక్కడున్నావు? ఇదిగో ప్రభువా ఇక్కడే ఉన్నా. ఆశ్చర్యం ఏంటంటే వారు పాపం చేసినప్పటికీ ఇంకా దేవుడు కట్టిన సంఘం అనే ఏదైనా తోటలోనే ఉన్నారు. వారు పాపం చేసినప్పుడు ఇంకా అక్కడే ఉన్నారు. వారు పాపం చేసినప్పటికీ ఇంకా స్వరము వారి చెవిలో పడతానే ఉన్నది. ఈ రాత్రి భూమి మీద ఉన్న మనము, ఇది ఏదైనా తోట కాదు. ఈ భూమి ఏంటో తెలుసా? ఇది సాతాను ఏదేను. వాడు దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. అయితే వాతావరణము, ఈ భూమి, ఇక్కడున్న పరిస్థితుల్లో
అంటే వాతావరణం అంటే ఆత్మీయమైన వాతావరణం గురించి మాట్లాడుతున్నా. ఇవన్నీ వాడి స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉండగా, ఈ రక్త మాంసాలు నీవు ఉండగా దీని మీద వాడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో వాడి వలన కాక వాక్యము ద్వారా పుట్టిన వాళ్ళు ఉంటే ఎవరన్నా, రక్తేచ్ఛ వల్ల, మనుషుల ఇచ్చ వల్ల పుట్టకుండా దేవుని యొక్క వాక్యం వల్ల పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రము ఈ సాతాను ఏదేలో ఉన్నప్పటికీ దేవుడి యొక్క స్వరం పనిచేస్తుంది. దేవుడి యొక్క వాక్యం వారి మీద పనిచేస్తుంది. ఆయన యొక్క చిత్తం వారి మీద పనిచేస్తుంది. ఆయన యొక్క కృప వారి మీద పనిచేస్తుంది. ఎందుకంటే వారు జగత్తు పునాది కన్నా ముందుగానే ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? ఆయనలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఎందుకు పౌలు గారు అంత మాట అన్నాడంటే, క్రీస్తు యేసు మనస్సు అంటే ఆయన ఆలోచన. ఈ రాత్రి నువ్వు దేవుడు యొక్క ఆలోచన అంటే ఆయన ఒక వాక్యము. ఆయన యొక్క వాక్యము నువ్వు కలిగి ఉంటే నువ్వు పొరపాటు ఎలా చేయగలవు? తప్పు ఎలా చేయగలవు? పాపం ఎలా చేయగలవు? దాంట్లో భాగం ఎలా కాగలవు? ఒకవేళ ఈ లోకస్తులు ఎవడో నిన్ను ప్రేరేపించి చేసినా నువ్వు దాంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేస్తావు. దాంట్లో నువ్వు ఉండలేవు, దాంట్లో నువ్వు ఇమ్మడలేవు. ఎందుకంటే నూనె నీరు కలవదు, అబద్ధము నిజము కలవదు, విశ్వాసం అవిశ్వాసము నిలవదు. విశ్వాసి విలయాలతో సాంగత్యము చేయలేడు. దేవుని యొక్క సంఘము లోకంతో సాంగత్యం చేయలేదు. నువ్వు ప్రత్యేకపరచబడిన వాడివే, దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడివి. ఆయన ఒక ఎన్నికలో, ఎంపికలో నీ ఉండగా అపవాది యొక్క శక్తి ప్రభావములు నీ మీద పని చెయ్యనంత ఉన్నతమైన స్థితిలో ఆయన యొక్క వాక్యాలు దేవుని లోపల దాచిపెట్టొచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదాము ఎక్కడ దాక్కున్నావు? ప్రభా ఇదిగో చెట్టనకాలు ఉన్నా. ఎందుకున్నావు? నేను దిగంబరిగా ఉన్నా. నువ్వు దిగంబరి నీకు తెలిపిన వాడేవాడు. చూడండి, దేవుడు అక్కడ అంటున్నాడు, నేను వద్దు అని పని చేసావా ఆదామా? వింటున్నారా? నువ్వు ఎప్పుడు పాపిగా మారుతావో తెలుసా? దేవుడు వద్దు అన్నది చేసినప్పుడు, వాక్యము వద్దు అన్నది చేసినప్పుడు, ఆయన యొక్క స్వరము ఏదైతే వద్దు అన్నదో నువ్వు అది చేసావో అదే పాపం. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేస్తాం సంగతి. ఇప్పుడు దేవుడు నీ కొరకు రక్తం కాచటల్లా. ఆయన రక్తం కాచి 2000 సంవత్సరాలు. దాని ఒక అర్థం ఏంటంటే నీ పాపాన్ని కడిగి 2000 సంవత్సరాలు. దాని ఒక అర్థం ఏంటంటే నీ తరపున ఆయన నీ శిక్షను తీసుకో 2000 సంవత్సరాలు. నీ యొక్క అతిక్రమాలు తీసుకొని 2000 సంవత్సరాలు. అపవాది దగ్గర నీ నిమిత్తము నీ కొరకు వేల చెల్లించి ఇప్పటికి 2000 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీ కొరకు కార్యం ఎప్పుడో జరిగించాడు. నేను నమ్మినప్పుడు ఆ రక్షణలోకి నేను వస్తాను. నేను నమ్మినప్పుడు ఆయన చిత్రంలోకి వస్తాను. నేను నమ్మినప్పుడు ఆయన వాక్యాన్ని వింటాను. నేను నమ్మినప్పుడు ఆ స్వరం యొక్క పిలుపు నేను గుర్తించగలుగుతాను, దాన్ని గ్రహించగలుగుతాను, దాన్ని వెంబడించగలుగుతాను, దానికోసం జీవించగలుగుతాను, దానికోసం రోషం కలిగి ఉంటాను. ఈరోజు క్రైస్తవంలో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? అత్యంత పెద్ద సమస్య రోషం కలిగి లేకపోవటం. లేనిది ఒకటే ఈరోజు రాత్రి మనకి రోషం లేకపోవటం. ఏంటి రోషం? నేను వాక్యానుసారంగానే ఉంటానని రోషం మనం కలిగలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఎక్కడో చోట ఏదో ఒక తప్పులు ఇరుక్కొని ఉన్నాం. ఒక తప్పులోనో, ఒక అబద్ధంలోనో, ఒక మోసంలోనో, ఒక దొంగతనంలోనో, ఒక చేయకూడని పనిలోనో ఇరుక్కోనో దాక్కోనో మన సంగతి ఎవరికి తెలియకుంటే బాగుండని ఒక స్థితిలో మనం జీవిస్తున్నాం. అయితే నేను అంటున్నాను, నీ పక్కన ఉన్న వ్యక్తి దగ్గర దాచగలవు, నీ భార్య దగ్గర దాచగలవు, నీ భర్త దగ్గర దాచగలవు, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర దాచగలవు, లేకపోతే సంఘపతి దగ్గర, కాపరి దగ్గర దాచగలవు, లేకపోతే ప్రవక్తల దగ్గర దాచగలవు. అయితే ఒక రహస్యం చెప్పనా, దేవుడి దగ్గర ఎలా దాచగలవు? దాచగలవా? మరి దాచలేమని తెలిసిన తర్వాత మనం ఇంకా ఎందుకు అలా ముసుగులో ఉండటం? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అయిపోయింది. ప్రభా ఇక్కడ దాక్కుని ఉన్నా నేను, రా బయటికి రా, తీర్పులోకి రా, నుంచో, ఏం చేసావు చెప్పు. మొత్తం వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు
అదే అంటాను, రహస్యంగా నువ్వు చేసింది బహిరంగంగా ప్రకటించవలసి వస్తుంది. కాబట్టి రహస్యంగా చేయకపోతే మేలు కదా. నిజమైన విశ్వాసం అయితే ఏం చేయాలో తెలుసా? రహస్యంగా నువ్వేం చేయొద్దు. ఒకవేళ రహస్యంగా ఏదైనా చేయాలనుకుంటే నీకు ఒక పని చెప్తుంది, ఒక్కటి చెయ్యి, ప్రార్థన చేయి. నువ్వు రహస్యంగా చేయగలిగిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు మనం చేసే పని ఏంటో తెలుసా? రహస్యంగా మన దగ్గర విమర్శలు చేస్తాం. విమర్శ దేనికి? మనకి దేనికి అంటున్నా? నువ్వు విమర్శ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ మైండ్ పొల్యూట్ అవుతుంది, నీ మైండ్ చెడిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడాలంటే నువ్వు ముందు చెడుగా ఆలోచించాలి. నువ్వు క్రీస్తు చేసుకోగలిగిన మనసు కలిగి ఉంటే నీ మనసులో చెడ్డ ఆలోచన ఎలాగొస్తుంది? కాబట్టి చెడుగా మాట్లాడే బదులు నువ్వు ప్రార్థన చేస్తే పోలా కాసేపు. ఎందుకంటే అపవాది పని అపవాదిదే. నువ్వు వాడి పని చేయొద్దు. నువ్వు వాడి పని చేస్తే వాడు విశ్రాంతి తీసుకుంటాడు. నువ్వు నీ పని చేస్తే వాడు బిజీగా ఉంటాడు. నీ పని ప్రార్థించటము, నీ పని దేవుడి దగ్గర రావటము, నీ పని దేవుడి కొరకు ప్రయాసపడటము, నీ పని దేవుడి కొరకు ఆత్మను సంపాదించడం, నీ పని దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళటము, కొద్దిమంది తీసుకుపోవటం. నువ్వు ఆ పనిలో బిజీగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరూ తెలుసు, ఈ ఊర్లోకి మనం అడుగు పెట్టేటప్పటికి ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని నిందలు, ఎన్ని వ్యతిరేకమైన ప్రకటనలు వారి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వారిని మనం డిస్టర్బ్ చేయాల. ఎందుకంటే అంత ఒత్తిడి ఉన్నప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. అర్థమైనదా? నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు దేవుడి పక్షాన ఉన్నావా, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, ఎంతమంది నీ చుట్టూ ఉన్నప్పటికీ నీ లోపల దేవుడు యొక్క వాక్యం ఉంటుంది, నీ లోపల దేవుడు యొక్క స్వరం ఉంటుంది, నీ లోపల దేవుడు యొక్క ఆత్మ ఉంటుంది, నీ లోపల దేవుడు యొక్క నడిపింపు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో మీకు అందరికి జ్ఞాపకం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మీకాయ. జ్ఞాపకం ఉన్నాడా? యుద్ధాన్ని పోవాల్సి వచ్చింది. రాజు అక్కడున్న ప్రవక్తలు మొత్తం పిలుస్తున్నాడు. అవతల పక్క రాజు వచ్చి అంటున్నాడు, నీ దగ్గర యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అంటాడు. ఈ 400 మంది వాళ్ళే. ఆ 400 మందిని చూశాడు ఆయన. వీళ్ళు కాదులే కానీ ఒక నిజమైన సేవకుని పిలువు అన్నాడు. ఆ 400 మంది ఏమంటున్నారు? ఈ జిల్లాకి నేనే పాస్టర్ని, ఈ రాష్ట్రానికి నేనే పాస్టర్ని, ఇండియాకి నేనే పాస్టర్ని అని ఎవడి కాళ్ళు ప్రకటించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, మీకాయని ఒకరిని పంపించాడు అక్కడికి. ఆమేన్. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ దేశపు రాజు, అక్కడున్న ప్రజలు, అమ్మో 400 మంది ఒకే స్వరం మాట్లాడతారు కాబట్టి ఇదే కరెక్ట్ ఏమో అంటున్నారు. అయితే పక్కన వచ్చిన రాజు అంటున్నాడు, అతను విశ్వాసి, అతను అంటున్నాడు, నేను వీళ్ళు ఎవరిని నమ్మను అన్నాడు. 400 మంది అబద్ధాలు ఒకేసారి కలిసి క్యాకేస్తే నిజం కాదు అది. 400 మంది ఒకేసారి వాళ్ళ అబద్ధాన్ని పదేగా చెప్పినా అది ఎప్పటికీ నిజం కాదు. నీ చుట్టూ చేరిన వాళ్ళ అబద్ధాలని పదేగా 10 మందికి చెప్పినా అది ఎప్పటికీ నిజం కాదు. ఎందుకంటే నిజమైనది ఒక్కటే, దేవుని స్వరము. ఏంటది? దేవుని స్వరము. నువ్వు ఆయన వెంబడిస్తున్నప్పుడు నీవు ఏంటో రుజువుపరిచేది ఆయన స్వరమే. ఇప్పుడు మీకాయ ఎదురుకు వచ్చాడు. ఆ మీకాయని చూడగానే ఆ రాజు అంటున్నాడు, ఇదిగో వచ్చాడు చూడు, అసలు వీడి నోట్లో శుభమనే మాటే రాదు, వీడి మేలే పలకడు, అసలు మంచోడే కాదు. నిజమండి, అది నిజం. ఎందుకని మంచోడు కాదంటే వాడు నీకు అనుకూలంగా ఉండడు. ఈరోజు నాకు అనుకూలంగా ఉంటాడు మంచోడు. నేను ఎప్పుడు చెప్తున్నా, నీకు అనుకూలంగా ఉన్నా లేకున్నా వాక్యం ఎప్పుడు అది మంచిదే. నువ్వు దేవుని పక్షాన ఉండాలి, నువ్వు మనుషుల పక్షాన ఉండొద్దు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మనుషుల మెప్పు పొంద చూచుచున్నానా, నేను ఎన్నటికీ దేవుడికి సంబంధించిన వ్యక్తిని కాకపోతున్నాను. ఒకవేళ దేవుడికి సంబంధించిన వ్యక్తినా ఆయన మెప్పు పొంద చూచుచున్నానా, నేను ఎన్నడూ మనుషులకి దాసుడిగాను. ఈ రాత్రి నువ్వు ఎవరివి? నువ్వు వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా, పడిపోతావు. దేవుని స్వరాన్ని వెంబడించావా, వ్యక్తులను వెంబడించరు. అయితే దేవుడు యొక్క ఆత్మ కలిగిన వాడు మాత్రం నేను వెంబడిస్తాడు. అంతే తేడా. ఎందుకంటే దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి నీతో పాటు వచ్చినప్పుడు వాడిని ఇబ్బంది పెట్టడం. నిజం మాత్రం చెప్తాడు నీకు.
ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న రాజు అంటున్నాడు, ఇదిగో మేము శత్రువుల మీదకి వెళ్తున్నాం, మేము వెళ్ళాలా వద్దా? 400 మంది అంటున్నారు, రాజా నువ్వు వెళ్ళు. ఏకంగా ఒక ప్రవక్త వచ్చాడు, ఆ 400లో ఒకడు, వాడు ఎద్దు కొమ్ములు తెచ్చాడు, తీసుకొచ్చి ఇట్లా పొడుస్తున్నాడు. పొడిచేది, రాజా నువ్వు శత్రువుల్లో పొడుస్తావు పో అన్నాడు. అక్కడ మేకాయ వచ్చాడు, పిలిచాడు. మేకని అడిగాడు, అయ్యా మమ్మల్ని వెళ్ళమంటావా వద్దా? పోండి పోండి అన్నాడు. అదిగో నేను చెప్పానా శుభం పలకడని చెప్పాడా? వాడు ఏమంటున్నాడు చూడు, పోయింది పోయింది అంటున్నాడు. నిజం చెప్పు రాజా, నువ్వు వెళ్తావు కానీ మళ్ళా రావు, నువ్వు వెళ్తే పోతావు, పోతే పోవటమే, మళ్ళీ రావటం లేదు. నేను చెప్పానా? ఆడు శుభం చెప్పడం నేను చెప్పానా? వాడు మంచి చెప్పడం చెప్పానా? అప్పుడు ఆ దేశపు రాజు అంటున్నాడు, ఇదిగో ఇటుపక్కే 400 మంది ఉన్నారే, వాళ్ళు ప్రవక్తలు గారా? వాళ్ళ దగ్గర స్వరం లేదా? వాళ్ళు మాట్లాడటం లేదా? అది వాళ్ళ మాట నమ్మి వెళ్ళు, నన్ను ఎందుకు అడిగావు? మీరు బైబిల్లో ఒక సంగతి చెప్, దానికన్నా ముందేం జరిగినదో. వారి నోట అబద్ధం ఉంచటానికి దురాత్మ వచ్చినది, అవునా? ఇప్పుడు 400 మంది కలిసి కూడబలుకొని ఒకేసారి చెప్తా ఉంటే చూసేవాళ్ళు, అబ్బా కరెక్టే కదా, అంతమంది చెప్తున్నారు కదా. ఈరోజు కూడా ఈ గడియ వర్తమానము తప్పు అని చెప్పి 400 మంది అరుస్తున్నారు, లోకం అంతా అరుస్తున్నది. అయితే ఒకడు కేకేస్తున్నాడు, ఒక మీకాయ కేకేస్తున్నాడు, ఇది సత్యమై ఉన్నది, ఇది దేవుని స్వరమై ఉన్నది. మీకాయ అంటున్నాడు, వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళు చెప్పారు, కేకేస్తా తెలియదు, కానీ నాకు దేవుడు చెప్పింది తప్ప నేను ఇంకోటి చెప్పను, నేను దేవుడి స్వరం మాత్రం వెంబడిస్తా. రాజా నువ్వు వినో వినకపో, ఇదే సత్యం. రాజు అంటున్నాడు, ఈయన తీసుకెళ్ళి చీకటి బావిలో పడేయండి, వాడికి భోజనం పెట్టద్దు, చేదు భోజనం పెట్టండి, చేదు నీళ్ళు ఇవ్వండి, నేను వచ్చాక వీడి సంగతి చూస్తా అంటున్నాడు. అయితే మేకాయ అంటున్నాడు, రాజా నువ్వు పో, నేను ఇక్కడే ఉంటా, నువ్వు రావు, నేను ఇక్కడే ఉంటా. ఏంటి అంత ధైర్యం చెప్పనా మీకు? దేవుని స్వరాన్ని వెంబడించేవాడి ధైర్యం అది. నువ్వు దేవుడు చెప్పిందే చెప్పినప్పుడు భయపడవు, వేరేవి చెప్పినప్పుడు దొంగతిరుడుగా చెప్పాలి, నువ్వు మనుషుల్ని హెచ్చించాలి. ఇప్పుడు మీకాయ రాజును హెచ్చిస్తున్నాడా? ఇక్కడ 400 మంది అబద్ధ ప్రవక్తలు అంటున్నారు, వాళ్ళు హెచ్చించాడా? లేదు. ఎందుకంటే మీకాయాకి మనుషులను హెచ్చించాల్సిన అవసరం లేదు. ఏంటి అవసరం ఉన్నదంటే ఒకటే, స్వరాన్ని హెచ్చించాలా. ఎందుకంటే మీకాయ సంగతి తెలుసు, ఆ స్వరము దేవుడిది, దేవుడు స్వరాన్ని వెంబడించాడు కాబట్టి దేవుడిని వెంబడిస్తున్నాడు, దేవుడిని చూపిస్తున్నాడు. ఏమా రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదాము వెంబడించింది దేవుని స్వరమే. మధ్యలో పొరపాటు పడ్డ దేవుడి స్వరం మాట్లాడుతూనే ఉన్నది. సరి చేయటానికి దేవుడి స్వరము ఒక మార్గాన్ని కూడా ఏర్పరచాలి. ఆ మార్గంలో మళ్ళీ మన లోపలికి పోవాలి. కాబట్టి ఇప్పుడు మనము పడిపోయిన మానవ జాతిలో జన్మించున్నాం. పడిపోయిన మానవ జాతి ఈరోజు భూమి మీదకి మనమందరం ఇలాగ రావాల్సిన వాళ్ళం కాదు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మన భూమి మీదకి రావాల్సిన వాళ్ళం కాదు. మనం ఎలా రావాలంటే వాక్యము ద్వారా భూమి మీదకి రావాలి. ఆదాం ఎలాగొచ్చాడు భూమి మీదకి, అవ్వ ఎలాగొచ్చింది భూమి మీదకి. స్త్రీ పురుషుల కలయిక కాదు, దేవుడి యొక్క పిలుపు చేత, దేవుని యొక్క నోటి మాట చేత, ఆయన యొక్క చేతి పని చేత, ఆయన పలికిన విధానానికి పలకబడిన మాటతో వారు భూమి మీదకి వచ్చున్నారు. మరి అదే నిజమైతే ఈరోజు దేవుడు కుమారుడు కుమార్తె అయితే అలాగే భూమి మీదకి రావాలి. మనం అలాగే రాలేదు. అందుకని దేవుడు ఏం చేశారంటే, నీ మొదటి జన్మ సరైనది కాదు కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి జన్మించు. అందుకని ఆయన బాప్తిజం ఇచ్చాడు, అందుకని ఆయన నామం ఇచ్చాడు, అందుకని రక్తం ఇచ్చాడు, అందుకని ఆయన నామంలో నీకు బాప్తిజం ఇచ్చున్నాడు. అప్పుడు ఈరోజు బాప్తిజం పొందిన 10 మందికి ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు నీళ్ళల్లో బాప్తిజం పొందాలా, అది జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందున్నారు, ఆయన యొక్క రక్తంలో బాప్తిజం పొందున్నారు, ఆయన యొక్క స్వరములో బాప్తిజం పొందున్నారు, ఆయన యొక్క వాక్యములో బాప్తిజం పొందున్నారు. మీ హృదయాల్లో ఎప్పుడైతే క్రీస్తు లోపలికి వచ్చాడో అప్పుడు మీరు తిరిగి జన్మించినట్టు.
తిరిగి జన్మించాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది వాక్యమే. మనుషుల మాటలు చేరనియద్దు. మానవ కథలు, చెదలు, తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు నేను చెవిలో పడనియద్దు. ఒకవేళ నీ మీద పని చేస్తున్నాయా, నువ్వు ప్రార్థనలో గడుపు, నువ్వు దేవుడి దగ్గర గడుపు, ఆయన యొక్క సన్నిధిలో గడుపు. తప్పులో ఉన్న ఆదాముని దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చి, ఆదామా ఎక్కడున్నావు? ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం నువ్వు కూర్చున్నప్పుడు అదే స్వరం నిన్ను కూడా పిలుస్తుంది. మండుచున్న పొదలో నుంచి 40 సంవత్సరాలు తప్పు చేసి పారిపోయిన ఒక వ్యక్తిని స్వరం పిలుస్తుంది కొండ మీద నుంచి. ఏమని పిలిచింది? వినపడలేదండి. మోషే, మోషే. మోషే చుట్టూ చూస్తున్నాడు, ఎవడన్నా మనిషి కనిపిస్తాడా? 6 అడుగులు ఉంటాడా? ఆ స్వరాన్ని చూసి కనీసం 8-9 అడుగులు ఉంటాడే మనకొని చూస్తుంటే మనిషి ఎక్కడ కనబట్టల్లా. అయితే మండుచున్న పొదలోంచి ఒక స్వరము. ఏ స్వరము తెలుసా? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని తప్పిపోయిన కుమారుడైన ఆదాము ఎత్తిన స్వరము తప్పిపోయిన మోషేను కూడా ఎతుకుతూ ఉన్నది. ద సేమ్ వాయిస్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. అదే స్వరము తప్పిపోయిన తన బిడ్డల నిమిత్తము వెతుకుతూనే ఉన్నది. ఆశ్చర్యం తెలుసా? ఇలాగే రోడ్డు మీద ఒకరోజు సాయంకాలం పూట, మధ్యాహ్నానికి సాయంకాలం మధ్యలో ఒక రథంలో చాలా సీరియస్గా వెళ్తున్నాడు. పక్క ఊరిలో 5 కిలోమీటర్ల దూరంలో ఒక అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ వారిని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చినదో ఒక వెలుగు వచ్చి కొడితే రథం నుంచి కింద పడ్డాడు. ఆయన మట్లో పడ్డాడు, దొరుకుతున్నాడు కింద. ఇంతలో ఒక స్వరం మాట్లాడుతుంది, సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మోషే, ఆదామా, అదే స్వరం. అబ్రహామా ఇంట్లోంచి బయటికి రా, అదే స్వరం. ఆదామా ఎక్కడ ఉన్నావు? అదే స్వరం. మోషే, మోషే కాళ్ళకుండా చెప్పుల్ది, అదే స్వరం. సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి వ్యతిరేకంగా పోతున్నాడు, ఎదురు తిరిగి వెళ్తున్నాడు. ఎవరు చెప్పారు ఇంటల్లా సౌలు? ఎవరు చెప్తే వింటాడో ఆయన వచ్చాడు. ఇప్పుడు మన మనుషులు చెప్తే వినము. అందుకని నిన్ను సంధించడానికి దేవుడికి ఒక మార్గం అన్నది. ఆ మార్గం పేరే దేవుని స్వరము, ఆ మార్గం పేరే వాక్యము, ఆ మార్గం పేరే ప్రార్థన, ఆ మార్గం పేరే దర్శనము, ఆ మార్గం పేరే కళ. ఈ రాత్రి దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈరోజు కూడా దేవుడు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడ్డని ఆయన కుమారులని ఆయనే హెచ్చరించి సరి చేసుకుంటున్నాడు. మోషేని గద్దించి పరిచర్లకు పిలిచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పౌల్ని కొట్టి పరిచర్లకు పిలిచాడు దేవుడు. అవునా? తప్పు చేసి ఆదాముని బయట పంపించాడు. చూసారా దేవుడి పరిచయం ఎలాగున్నదో? తప్పు చేసి ఉంచటల్లా బయట పంపిస్తున్నాడు. అయితే బయట పంపించాడు కదా అని ప్రేమ తగ్గించటల్లా. మార్గం నీకు ఏర్పరిచాడు, ధైర్యంగా బయటికి పోంటున్నాడు. మోషే నీవు ఇలాగ ఉంటానికి ఇలాగ ఉండాలంటున్నాడు, నువ్వు చేసి తప్పు అంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. సౌలుని గద్దించాడు, కింద పడేశాడు, 3 రోజులు గుడ్డోళ్ళని చేశాడు. అయినా సౌలుని వదల్లా, పౌలుగా మార్చి పరిచయలో వాడుకున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేసి, వాక్యంతో సరిచేసి, వర్తమానంతో సరిచేసి, ప్రేమతో సరిచేసి, గద్దించి సరిచేసి, నిన్ను ఏదో ఒకటి చేసి నిన్ను నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే ఆయన గద్దించేదాకా నువ్వు ఎందుకు ఆగాలి? ఆయన శిక్షేసేదాకా నువ్వు ఎందుకు ఆగాలి? నువ్వే ఎదురు వచ్చేస్తే బా ఆయన దగ్గరికి. ఆదాము దాక్కున్నాడు, మోషే పారిపోయాడు, పేతురు పారిపోయాడు. ఈ రాత్రి నువ్వు పారిపోవద్దు, నువ్వు దాక్కోవద్దు, నువ్వు దేవుడికి దూరంగా ఉండొద్దు, సంఘానికి దూరంగా ఉండొద్దు, ప్రార్థనకి దూరంగా ఉండొద్దు. వాక్యం జరుగుతావంటే నువ్వు వాక్యపు బల్లకి దగ్గరలో ఉండాలి, బలిపీఠానికి దగ్గరలో ఉండాలి. వాక్యం జరుగుతావంటే వాక్యం చుట్టూ నువ్వు చేరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నిజంగా నువ్వు దేవుడి కుమారుడు కుమార్తె అయితే వాక్యం ఎక్కడైతే ఉన్నదో నువ్వు దానికి అత్యంత దగ్గరగా ఉంటావు. ఈ కాల వర్తమాని కూడా అంటాడు, నువ్వు బలిపీఠానికి ఎంత దగ్గరగా ఉంటే నువ్వు అంత త్వరగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు అన్న.
ఎందుకంటే సేవకుడి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లయితే నువ్వు సమీపంగా ఉంటే నువ్వు అత్యంత త్వరగా స్వస్థత పొందుకుంటావు అన్నాడు. కాబట్టి ఎంత దూరంలో ఉందా వాక్యానికి? దూరమా దగ్గర? నువ్వు వాక్యానుసారంగా లేకపోతే ఆయన పంపించేస్తాడు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే నువ్వు ఆయన దగ్గరికి చేరాలా. ఒకసారి ఇలాగ యేసుక్రీస్తు ఒకరోజు ప్రత్యక్షతని ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ముఖ్య అంశం ఏంటంటే, నా శరీరం తిని నా రక్తము తాగండి అన్నాడు. 70 మంది శిష్యులు లేచి వెళ్ళిపోయారు ఆ ప్రసంగం వినగానే. ఇదేంటిది? ఈ శరీరం తినమంటున్నాడు, ఈ రక్తం తాగమంటున్నాడు, మనమేమన్నా నరమాంస భక్షకులమా? ఇలాగంటున్నాడు ఏంటి? వెళ్ళిపోదాం. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఆ 70 మంది లేచి వెళ్ళిపోయారు కదా అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళని దెయ్యాలని లేదు, అట్టాంటి వాళ్ళు అనలేదు, ఇట్టాంటి అనలేదు, పాతాళం పోతారని లేదు, వాళ్ళు చచ్చిపోతారని, వాళ్ళకి ఏదో ఒకటి జరుగుద్దని లేదు, ఏమనలేదు ఆయన. ఇంకో మాట అన్నాడు, 12 మంది ఉంటే మీరు కూడా వెళ్ళిపోయి ఎందుకున్నారు పోండి అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. మరి ఈరోజు ఏదైనా పాస్టర్ గారికి ధైర్యం ఉందా? ఎందుకని? ఏదో ఒక ఆశ చూపించి నువ్వు సంఘంలో కూర్చోబెడితే నువ్వు ఎప్పుడు భయమే కలిగి ఉంటావు. ఈయనేమంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోండి పోండి. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రభువా? నిత్య జీవపు మాటలు నీ లోపల మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటావు? అంటే వారందరూ ఏం చూశారంటే ఈయన వెనకాల ఏముందో చూశారు. ఈ 12 మంది ఏం చేశారంటే ఈయన లోపల ఏముందో చూశారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు నువ్వు సేవకుడు, నేను చూడాలని సేవకుడు వెనకాల ఏముంది కాదు, సేవకుడు లోపల ఏమున్నది. ఈ బైబిల్ పైన ఏముంది కాదు, బైబిల్ లోపల ఏమున్నది. వర్తమాన పుస్తకం పైన ఏం అట్టేసరే కాదు, వర్తమాన లోపల ఏముందో నువ్వు చూడాలా. నువ్వు ప్రార్థన లోపల ఏముందో చూడాలా, యథార్థత లోపల ఏముందో చూడాలా, ఆయన పిలుపు లోపల ఏముందో చూడాలా, ఆయన కృప లోపల ఏముందో చూడాలా, దేవుని స్వరము లోపల ఏముందో చూడాలా, ఆయన ప్రేమ లోపల ఏముందో చూడాలా, ఆయన రక్తం లోపల ఏముందో చూడాలా, ఆయన ఒక రాజ్యం లోపల ఏముందో చూడాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన లోపలికి నువ్వు చూడగలిగావో నువ్వు బయట ఇంకేమీ చూడలేవు. ఎప్పుడైతే నువ్వు ఆయన లోపల చూడటం ప్రారంభించావు దాని నాకు అర్థమేంటి తెలుసా? సొలొమోను కట్టిన దేవాలయంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. నువ్వు ఆవరణం అంటే చర్చికి బయట, పరిశుద్ధ స్థలం అంటే చర్చికి రావటం పోవటం, అతి పరిశుద్ధమైన స్థలం అంటే నువ్వు దేవుని లోపలికి రావటం. దేవుని లోపలికి రావటం. ఈరోజు నిజంగా నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే, నేను సంఘానికి వస్తానని చెప్పడానికి ఇల్లేదు, నేను చర్చికి పోతానని చెప్పడానికి ఇల్లేదు, దేవుడి దగ్గరికి వెళ్తున్నా. అయితే మనం ఏం చేసాం దాన్ని? ఎవరైనా చనిపోతే ఏమంటాం? దేవుడి దగ్గరికి పోయాడు అంటాం. దేవుడి దగ్గరికి పోయాడు అంటున్నారు. మరి చర్చికి రావడం అంటే ఏంటి? అదే సంగతి. ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గరికి రావటం అని. దాని అర్థం మార్చి మనం వాడుతున్నాం ఇప్పుడు. చచ్చినోడు దేవుడి దగ్గరికి పోయాడో మనకు తెలియదు, వాడు ఎలా జీవించాడో దాన్ని బట్టే పోయాడా పోలేదా. కానీ మనం ఏం చేస్తాం? తాగుబోతుకి అదే బ్యానరు, తిరుగుబోతుకి అదే బ్యానరు, చర్చికి రావడానికి అదే బ్యానరు. ఏం బ్యానరు? క్రీస్తునందు మృతి లేని వారు ధన్యులని పెడతాడు బోర్డు వెనకాల. ఇప్పుడు ఇతను అలా చనిపోలేదని పెట్టాడు ఆ బోర్డు. ఓ మాట చెప్పండి, తాగి చనిపోయాడు చర్చికి రాకుండా. ఆ కుటుంబంలో భార్య చర్చికి వస్తుంది, భర్త చర్చికి రాడు, భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె అడిగింది, అయ్యా మా ఆయన చనిపోయాడు, వచ్చి కూడికి పెట్టానది. సరే అమ్మా అన్నారు. ఇప్పుడు పాస్టర్ గారి ప్రసంగం ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఏం చేయాలి ప్రసంగం? వెనకాల ఏం పెడతారు? ఫ్లెక్స్, ఆయన ఫోటో వేస్తారు, జననం మరణం, కింద ఒక వాక్యం రాయాలి. ఏం రాస్తారు? ఒకటి జన్మదినం కంటే మరణదినం కంటే జన్మదినం మేలని రాస్తాడు. ఇప్పుడు అది రాశాడు, ఆ రాసిన వాక్యం చచ్చిపోయాడు చెందుద్దా? చెందదు. కూడికి పెట్టకపోతే ఆమె చర్చికి రాదు. ఎట్లాగిద్ది? అందుకే నేనేమంటానంటే, పాస్టర్ గారు అబద్ధాలు చెప్పించకండి, మీరు చక్కగా జీవించండి. అది ఈజీ కదా. నేను మాత్రం చెప్తా, నన్ను కానీ పిలిస్తే ఖచ్చితంగా చెప్తా, అక్కడ ఉన్నది ఉండేది. నన్ను మళ్ళా పిలవకపోయినా పర్వాలా. మిమ్మల్ని మీ దగ్గర నుంచి మెప్పు పొందాలని చూసుకోండి, అక్కడ పోతుంది కదా నాకు. మీ మెప్పు నాకెందుకు అసలు? నాకొద్దండి, మీరు మెచ్చుకోపోయి నాకొద్దు. నాకు ఒకటే కావాలా,
అక్కడికి పోవాలా. ఇంకోటి ఏదైనా కావాలని ఇంకోటి ఉన్నది, నా వెనకాల ఇక్కడి నుంచి కొద్దిమంది తీసుకొని పోవాలా. ఇది కదా నాకు కావాలి, ఆయనకి కావాల్సిందే, నాకు కావాల్సింది అదే. కాబట్టి చాలామందికి నచ్చకపోవచ్చు. నేను ఇబ్బందే లేదు అసలుకి, ఇబ్బందే లేదు అసలుకి. ఎందుకని? నేను అసలు నీకు నచ్చాలని కోరుకోవట్లా. ఫస్ట్ నేను ఏం కోరుకున్నానంటే నన్ను పిలిచిన వాడికి నచ్చాలి. పాత నిబంధనలో హానోకు గురించి, కొత్త నిబంధనల ఒక పత్రికలో ఒక మాట రావాల్సింది. హానోకు దేవుడికి ఇష్టడై ఉండెను. ఎవరికి? పాస్టర్ గారికా, సంఘ పెద్దలకా, పరిచయం చేసే వాళ్ళకా, పక్కింటి వాళ్ళకా, ఇంట్లో వాళ్ళకా, కులంలో వాళ్ళకా, మతంలో వాళ్ళకా, ఎవరికి నచ్చినట్టుగా ఉన్నాడు? నువ్వు దేవుడికి నచ్చినోడిగా, దేవుడికి ఇష్టడిగా అంటే ఆయన స్వరమును నువ్వు వెంబడించేవాడిగా ఉండాలి, ఆయన యొక్క వాక్యమును వెంబడించేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుడికి ఇష్టడై ఉంటావు. అందుకని కాల ప్రవక్త అంటాడు, ఈ గడియ వర్తమానంలో ఉన్న దేవుడి కుమారులు కుమార్తెలందరూ వీళ్ళు ఎవరంటే వింత వ్యక్తులు అన్నాడు. ఎవరు మనం? వింత వ్యక్తి కంటే వింత వింతగా ప్రవర్తించడం వల్ల కాదు, మనం వాక్యానుసారంగా చేస్తా ఉంటే మనం వింతగా కనిపిస్తాం. అవునా? ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకొని బంగారం లేకుండా ఏం లేకుండా పోతే మనం చూడగానే ఏమంటారు? అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు, మొన్నటిదాకా బాగానే ఉన్నావే, ఏమైంది? నాకేం కాలే, నీకే ఏదో అయ్యింది. అది సంగతి. అమ్మ చెప్పండి, ఇక్కడ పుట్టగానే పిల్లలు ఎంతమంది బంగారం పెట్టుకుని పుట్టారు? ఎవరో ఒకళ్ళు పుట్టుండారు చెప్పండి. ముక్కులకి, మూతికి, చెవులకి, కాళ్ళకి, మెడకి, చేతులకి ఏమీ లేకుండా అన్నీ పెట్టుకుని పుట్టేశారా? మరి ఇదేంటిది? ఇది నువ్వు తీస్తావా లేదా అని దేవుడికి నీకు సంబంధం, ఎవరికి సంబంధం లేదు. ఈ రాత్రి మళ్ళా మీకు చెప్తున్నా, ఎవడన్నా మీకు చెప్పి హింస పెట్టి నువ్వు తీస్తే కానీ చర్చలోకి రానిదంటే అది వాక్యము కాదు, వర్తమానమే కాదు. ఎందుకంటే అది నీకు దేవుడికి సంబంధించినది. మధ్యలో ఎవడలేడు నీకు దేవుడికి మధ్యలో. మాట మీకు అర్థమవుతున్నదా? దేవుడు నీతో మాట్లాడితే నేనంటే ప్రభు నాకు ఇవన్నీ ఎందుకు ప్రభు నువ్వు అంటావు. అయితే నా పని ఏంటి? దేవుడు నీతో మాట్లాడేలాగా చేయటం నా పని, దేవుడికి దగ్గరగా తేవడం నా పని, మాట్లాడుకోవడం మీ ఇద్దరి పని. దాంతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు అయ్యమ్మ. నాతో మాట్లాడాడు, అందుకే నేను చెప్తున్నా ఈ రాత్రి మీకు, మీతో మాట్లాడితే మీరు కూడా నాకు చెప్తారు ఒకరోజు. ఏమా ఈరోజు స్వరం మాట్లాడుతున్నది, స్వరము ఆయన పిల్లల్లో నుంచి ఆయన స్వరమే మాట్లాడుతున్నది. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం పెట్టుకో సంగతి ఏంటో తెలుసా? ఈ చిట్ట చివరి కాలంలో నీవే దేవుని స్వరం అయి ఉన్నావు. గతంలో మీకు చెప్పా. ఇప్పుడు ఈ బైబిల్ ఎక్కడుంది? నా లోపల ఉండాలి. నేను క్రీస్తు పత్రిక అయితే ఈ బైబిల్ ఇప్పుడు నా లోపల ఉండాలి. అవునా? 7 ముద్రల పుస్తకం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం ఎక్కడుంది? 7 సంఘాలు ఎక్కడున్నాయి? ముద్రలు ఎక్కడ? కృప ఎక్కడ? వాక్యం ఎక్కడ? ఆయన చిత్తం ఎక్కడ? ఆయన ప్రణాళిక ఎక్కడ? అన్నీ నీ లోపలే ఉన్నాయి. ఇప్పుడు మరి స్వరం ఎక్కడ? నీ లోపలే ఉంది. ఇప్పుడు ఆయన స్వరాన్ని ప్రకటించాల్సిన బాధ్యత నీదే. ఇప్పుడు స్వరం ఎక్కడ? అది సంగతి. ఇప్పుడు మన తప్పులోనూ, పాపంలోనూ, అబద్ధంలోనూ, దొంగతనంలోనూ, మోసంలోనూ ఉంటే ఆ స్వరం రాదు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా భయపడాలంటే ఎవరికి భయపడాలి? ఆ స్వరానికి భయపడాలి. ఎందుకంటే ఆ స్వరం మొత్తం మాట్లాడేసింది, స్వరం మొత్తం చెప్పేసింది, స్వరం చెప్పినట్టుగా ఈరోజు మనం వినాలి. కాబట్టి నువ్వు ఎవరికి భయపడదు, ఒక్క స్వరానికి భయపడు, ఒక్క ఆత్మకి భయపడు, ఒక్క వాక్యానికి భయపడు, ఒక్కడే దేవుడికి భయపడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి భయపడతా ఉన్నావో ఆయన నిన్ను నడిపించుకుంటాడు, ఆయన నిన్ను సరి చేసుకుంటాడు, ఆయన నిన్ను పూర్తిగా స్వాధీనం తీసుకుంటాడు. ఆయన మాత్రమే నీలో రాజుగా ఉంటాడు, ఆయన మాత్రమే నీలో యాజకుడిగా ఉంటాడు, ఆయన మాత్రమే నీలో ఆత్మగా ఉంటాడు, ఆయన మాత్రం నిన్ను నడిపించేవాడిగా నీ లోపల ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము దాన్ని కోల్పోయాడు, మోషే దాన్ని కోల్పోయాడు, సౌలు వ్యతిరేకంగా తిరిగాడు. ఇంత చేసినా మోషే చివరికి మళ్ళీ వెనక్కి వచ్చాడు, పేతురు మళ్ళీ వెనక్కి వచ్చాడు, సౌలు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ రాత్రి అదే స్వరం నీతో కూడా మాట్లాడుతున్నది, అదే స్వరం నీతో మాట్లాడుతుంది. ఆ స్వరం అంటుంది, నువ్వు మళ్ళీ వెనకకి తిరిగిరా,
వెనకకి తిరిగిరా. వెనకకి తిరిగిరా అంటే నువ్వు మళ్ళీ లోకల్లోకి రమ్మని కాదు. నువ్వు ఆల్రెడీ లోకల్లోకి వెళ్ళిపోయి ఉన్నావు. నా స్వరము వినబడుతుంది కాబట్టి నా స్వరం విన్నావా? నువ్వు ఆదామా తిరిగి వెనక్కిరా, మోషే తిరిగి వెనక్కిరా, పేతురు తిరిగి వెనక్కిరా, సౌలు పౌలుగా మారి తిరిగి వెనక్కిరా. మారిన వ్యక్తిగా వెనకకు తిరిగిరా. వచ్చేద్దామా? బాప్టిజం పొందిన దేనికి? వచ్చేయటానికి. సంఘానికి వచ్చింది దేనికి? వచ్చేయటానికి. వెనక్కి స్వరం వింటుంది దేనికి? వెనక్కి వచ్చేయటానికి. ప్రభురాత్రి భోజనం దేనికి? వెనక్కి వచ్చేయటానికి. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వరగా వెనక్కి వచ్చేద్దాం. నిజంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వెనక్కి రావటానికి? నిజంగా సిద్ధంగా ఉన్నవాళ్ళు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.